నిన్న గౌతమ్ నబీల్కి తన బుల్లెట్ పాయింట్స్తోని ఇచ్చి పడేశాడు భయ్య. సో ఏంటి అంటే నైనిక నిన్న నబీల్ని నామినేట్ చేసింది, నువ్వు గౌతమ్ విషయంలో బ్యాక్ బిచ్చింగ్ చేశావు, ఓన్లీ గౌతమ్ నామినేషన్స్లోనే ఆ ఫైర్ చూపిస్తున్నాడు కానీ మిగతా హౌస్మేట్స్తో హౌస్లో కానీ ఆ ఫైర్ అయితే కనిపించట్లేదు. అసలు ఎలా గౌతమ్ టాప్ పొజిషన్లోకి వస్తున్నాడు అనేసి వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తూ గౌతమ్ విషయంలో నువ్వు బ్యాక్ బిచ్చింగ్ చేశావు అనే పాయింట్ మీద నబీల్ని నైనిక నామినేట్ అయితే చేసింది. ఈ పాయింట్ని గట్టిగా పట్టుకున్న గౌతమ్ తన బుల్లెట్ పాయింట్స్తో నబీల్కి ఇచ్చి పడేశాడు భయ్య. ఏమని అంటే, నబీల్ నీకు నా దగ్గర చెప్పేంత చనువు ఉన్నప్పుడు ఆ మ్యాటర్ ఏదో నాకే చెప్పొచ్చు కదా, నువ్వు వేరే వాళ్ళతో నా గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయడం ఏంటి అని డిస్కస్ చేశాడు. అండ్ అదే కాకుండా నేను నామినేషన్స్లో చూపించే ఫైర్ అనేది నేను ప్రతి చోట నేనే కాదు ఎవరు కూడా చూపించలేరు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అనేది అలా ఉంటుంది కాబట్టి అందులో ఫైర్ అవుతాం. కానీ అదే ఫైర్ని తీసుకొచ్చి ప్రతి డిస్కషన్స్లో ప్రతి చోట ఆ ఫైర్ అనేది ఎవరు కూడా చూపించరు. అలా చూపిస్తే వీడేమైనా పిచ్చోడా అనుకుంటాడు అనేసి తన బుల్లెట్ పాయింట్స్ అయితే నబీల్కి అయితే దించాడు. సో దీంతో తన నోట మాట రాకుండా నబీల్ అయితే నేను అలా అనలేదు ఇలా అనలేదు అనేసి కవర్ డ్రైవ్ చేయబోయాడు. కానీ ఖచ్చితంగా ఇక్కడ నబీల్కి పాయింట్స్ అయితే లేవు గైస్. సో ఇక్కడ ఖచ్చితంగా గౌతమ్ అయితే చాలా బాగా ఎక్సలెంట్ గా ఆర్గ్యూ చేసినట్టు నాకైతే అనిపించింది. సో దీనిపై మీరేమనుకున్నారు అనేది మీ ఒపీనియన్ అనేది కింద కమెంట్ చేయండి. అండ్ నబీల్ నాకు బిగ్ బాస్ హౌస్ లో ఎలా కనిపిస్తున్నాడు అంటే, నబీల్ అన్ని కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేసుకొని చాలా క్యాల్కులేటెడ్ మూవ్స్ వేస్తున్నట్టు అయితే అనిపించింది. ఎందుకు అంటే తను ఓన్లీ నామినేషన్స్ లో తప్ప వేరే వాళ్ళతో గొడవలు కావచ్చు, వేరే వాళ్ళతో డిస్కషన్స్ కావచ్చు, వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం కావచ్చు, ఏదీ లేదు. ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. జస్ట్ నామినేషన్స్ తప్ప నబీల్ ఎక్కడా కూడా కనిపించాడు. ఈవెన్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన టాస్క్ జరిగితే ఏదో మూలన వెళ్ళి కూర్చుంటాడు నబీల్ కానీ. సో దానిలో కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే నాకు నబీల్ ఎక్కడ కూడా కనిపించదు. అలాంటప్పుడు నువ్వు కూడా నామినేషన్స్ లోనే కనిపిస్తున్నావు కాబట్టి, నువ్వు కూడా అలానే ఉన్నావు కాబట్టి గౌతమ్ కృష్ణని వేలెత్తి చూపించడం అనేది నాకు తప్పు అనిపించింది. అండ్ ఇదే కాకుండా నబీల్ ని చూస్తే ఒక మెచ్యూరిటీ లేని పర్సన్ మెచ్యూరిటీ ఉన్నట్టుగా నటిస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఒక 25 years కి అంత మెచ్యూరిటీ ఉంటుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. అంత చిన్న వాళ్ళకు అంటే ఆ లోపు ఉన్న వాళ్ళు కొందరు మెచ్యూరిటీ ఉన్న పర్సన్స్ ఉంటారు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే హౌస్ లో వాళ్ళలో ఇతనే చిన్న పిల్లాడు కాబట్టి వాళ్ళకున్నంత మెచ్యూరిటీ ఇతనికి ఉంటుంది అనేసి నేనైతే అనుకోవట్లేదు. అండ్ ఇతను మెచ్యూరిటీ ఉన్నట్టు ప్రతి ఒక్కరికి చూపించుకోవాలి అనేసి నటిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మెచ్యూరిటీ ఉన్నట్టు ప్రతి ఒక్కరికి నేను కనబడేయాలి అనేసి ప్రతి దాన్ని క్యాల్కులేటెడ్ గా మూవ్ అయినట్టు అనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా నేనేమైనా వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నాను, అది బయటకు ఎలా కనిపిస్తుంది అనేసి, అంటే ప్రతి దానికి బయటపడుతూ నేను ఇక్కడ అంటే బిగ్ బాస్ హౌస్ లో మనం ఏం మాట్లాడితే బయటకు ఏ విధంగా వెళ్తుందో అనేసి ప్రతి దానికి భయపడుతూనే క్యాల్కులేటెడ్ మూవ్స్ చేస్తున్నట్టు అయితే అనిపించింది. సో ఇది గైస్ నాకు ఓవరాల్ గా వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ లో అనిపించింది. అండ్ ఇదే కాకుండా వీళ్ళిద్దరిలో మీకు ఎవరికి తప్పు అనిపించింది అనేది మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్ ని రిప్లై ఇస్తాను, ప్రతి ఒక్క కమెంట్ కి రెస్పెక్ట్ అయితే చేస్తాను. సో ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.